ప్రేమామయుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియజేయుచున్నాను. ప్రియులారా, ఈరోజు దేవుని వాగ్దానము ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 6వ వచనము. నీవు లోపలికి వచ్చినప్పుడు దీవింపబడుదువు, వెలుపలికి వెళ్ళినప్పుడు దీవింపబడుదువు. స్తుతి పాత్రుడా, తరం తరం నిరంతరం స్తోత్రార్హుడా. స్తుతి పాత్రుడా, తరం తరం నిరంతరం స్తోత్రార్హుడా. మహిమ ఘనతలకు అర్హుడవు యేసు, నిత్యము నిన్ను ఘనపరచెదం. మహిమ ఘనతలకు అర్హుడవు యేసు, నిత్యము నిన్ను ఘనపరచెదం. స్తుతి పాత్రుడా, తరం తరం నిరంతరం స్తోత్రార్హుడా. స్తుతి పాత్రుడా, తరం తరం నిరంతరం స్తోత్రార్హుడా. ప్రియ సహోదరి సహోదరుడా, నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకుని ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. నీవు నీ దేవుడైన యెహోవా మాట విని ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదికి వచ్చి నీకు ప్రాప్తించును. నీవు పట్టణములో దీవింపబడుదువు, పొలములో దీవింపబడుదువు. నీ గర్భఫలము, నీ భూఫలము, నీ పశువుల మందలు, నీ దుక్కిటెద్దులు, నీ గొర్రె మేకల మందలు దీవింపబడును. నీ గంపయు, పిండి పిసుకు, నీ తొట్టియు దీవింపబడును. నీవు లోపలికి వచ్చినప్పుడు దీవింపబడుదువు, వెలుపలికి వెళ్ళినప్పుడు దీవింపబడుదువు. నీ మీద పడు నీ శత్రువులను యెహోవా నీ ఎదుట హతమగునట్లు చేయును. వారొక త్రోవను నీ మీదికి బయలుదేరి వచ్చి 7 త్రోవల నీ ఎదుట నుండి పారిపోవుదురు. నీ కొట్లలోనూ నీవు చేయు ప్రయత్నములన్నిటిలోనూ నీకు దీవెన కలుగునట్లు యెహోవా ఆజ్ఞాపించును. నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశములో ఆయన నిన్ను ఆశీర్వదించును. నీవు నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను అనుసరించి ఆయన మార్గములలో నడుచుకుని ఎడల యెహోవా నీకు ప్రమాణము చేసి ఉన్నట్లు ఆయన తనకు ప్రతిష్ఠిత జనముగా నిన్ను స్థాపించును. భూప్రజలందరూ యెహోవా నామమున నీవు పిలువబడుచున్నట్టు చూచి నీకు భయపడుదురు. మరియు యెహోవా నీకిచ్చెదనని నీ పితరులతో ప్రమాణము చేసిన దేశమున యెహోవా నీ గర్భఫల విషయములోను, నీ పశువుల విషయములోను, నీ నేల పంట విషయములోను నీకు సమృద్ధిగా మేలు కలుగజేయును. యెహోవా నీ దేశము మీద వర్షము దాని కాలమందు కురిపించుటకును, నీవు చేయు కార్యమంతటినీ ఆశీర్వదించుటకును ఆకాశమును తన మంచి ధననిధిని తెరచును. నీవు అనేక జనములకు అప్పిచ్చెదవు కాని అప్పు చేయవు. నేడు నేను మీకు ఆజ్ఞాపించు మాటలన్నిటిలో దేని విషయములోనూ కుడికి గాని ఎడమకు గాని తొలగి అన్యుల దేవతలను అనుసరింపకయు వాటిని పూజింపకయునున్న ఎడల నీవు అనుసరించి నడుచుకొనవలెనని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న నీ దేవుడని యెహోవా ఆజ్ఞలను విని వాటిని అనుసరించి గైకొనిన ఎడల యెహోవా నిన్ను తలగా నియమించును గాని తోకగా నియమింపడు. నీవు పైవాడవుగా ఉందువు గాని క్రిందివాడవుగా ఉండవు. ప్రియులరా, దేవుని వాక్యమును శ్రద్ధగా ఆలకించి ఆయన ఆజ్ఞలను అనుసరించి దైవాశీర్వాదములను పొందుదుముగాక. దేవుడి మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. దయగల మా తండ్రి, ప్రేమగల మా యేసు ప్రభువా, నిన్ను స్తుతిస్తున్నాము. నీవు లోపలికి వచ్చినప్పుడు దీవింపబడుదువు, వెలుపలికి వెళ్ళినప్పుడు దీవింపబడుదువు. పట్టణములో దీవింపబడుదువు, పొలములో దీవింపబడుదువు. ఇట్టి వాగ్దానములన్నీ మా జీవితములో నెరవేర్చబడినట్లు యేసయ్యా, ప్రతి ఒక్కరూ నీ పాదాల చెంతకు వచ్చి నీ సన్నిధిలో ప్రార్థించి పాపక్షమాపణ పొందుకొని నీవిచ్చే రక్షణ భాగ్యాన్ని పొందుకొని పాప విముక్తులుగా, శాప విముక్తులుగా చేయబడి నిత్య జీవమునకు వారసులుగా మార్చబడి ఇహపర సంబంధమైన ఆశీర్వాదములకు పాత్రులుగా మార్చబడినట్లు నీ కృప ప్రతి ఒక్కరికి అనుగ్రహించుమని క్రీస్తు యేసు పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేసి అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. సాహస కార్యములు ఎన్నో చేయు దేవా, స్తోత్రమయ్యా, నీకే స్తోత్రమయ్యా. సదాకాలము తోడుగా ఉండే దేవా, స్తోత్రమయ్యా, నీకే స్తోత్రమయ్యా.
స్తోత్రమయ్యా నీకే స్తోత్రమయ్యా నామములన్నిటిలో ఉన్నత నామము సుందర నామము యేసుని నామము నోరారా పాడి నిన్ను పూజించెదము నోరారా పాడి నిన్ను పూజించెదము స్తుతి 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 పాత్రుడా తరం తరం నిరంతరం స్తోత్రార్హుడా స్తుతి 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 పాత్రుడా